పీవీ సింధు ఓ సాధారణ అమ్మాయి నుంచి ప్రపంచ ఛాంపియన్ వరకు. ఆమె పేరు పుసర్ల వెంకట సింధు. ఒక్కప్పుడు రోజూ 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రాక్టీస్ చేసిన అమ్మాయి ఈరోజు భారతదేశీయ గర్వకారణం. సింధు జన్మించింది 1995 హైదరాబాద్లో. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ ఆటగాళ్లు. కానీ సింధు ఎంచుకున్నది వాలీబాల్ కాదు, బ్యాడ్మింటన్. చిన్న వయసులోనే ఆమెకు లక్ష్యం స్పష్టంగా ఉండేది. ఉదయం తెల్లవారుజామున లేచి గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు ట్రైన్, బస్సులు మార్చుకుంటూ ప్రతిరోజూ ప్రాక్టీస్కి వెళ్లేది. చాలామంది చెప్పారు, ఇంత కష్టమెందుకు, ఆడపిల్లకి ఇది అవసరమా? కానీ సింధు మౌనంగా ఒకే మాట అనుకుంది, నేను గెలవాలి. పుల్లెల గోపిచంద్ ఆమె గురువు అయ్యారు. ఆయన శిక్షణలో సింధు జీవితం పూర్తిగా మారింది. ఓటములు వచ్చాయి, కన్నీళ్లు వచ్చాయి, కానీ ఆమె ఆగలేదు. కాలోపారు ఏవా విజయాల అధ్యాయం. రియో ఒలింపిక్స్ గాల్డ్ మెడల్. ఒలింపిక్స్ మెడల్ గెలిచిన మొదటి భారతీయ మహిళా బ్యాడ్మింటన్